హాయ్ గాయ్స్, లాంగ్ గ్యాప్ తర్వాత ఒక వ్లాగ్ అయితే ఇవాళ అయితే నేను నా ఫ్రెండ్ కలిసి అయితే మాత్రం చెన్నై అయితే వెళ్తున్నా. బికాస్ ఆఫ్ ఐఐటి మద్రాస్ ఓపెన్ హౌస్ ఇన్స్టిట్యూషన్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఇన్స్టిట్యూషన్ నథింగ్ బట్ జస్ట్ ఓపెన్ హౌసింగ్. ఈ ఓపెన్ హౌసింగ్ లో ఏంటంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ ఏమేమి వాడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్ లో ఏ న్యూ మోడలింగ్ కానీ న్యూ టెక్నాలజీస్ ఏమేమి వచ్చాయి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే దొరికింది. దీనికోసం నేను నా ఫ్రెండ్ అయితే రిజిస్టర్ అయ్యాం. ఇది సెమ్ అప్పుడు జరిగింది. అయితే కాలేజీలో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, దాన్ని కరెక్ట్ టైంగా యూస్ చేసుకున్నాం. ఓపెన్ హౌసింగ్ కి మేమే వెళ్ళాం అనుకున్నాం, బట్ మా కాలేజ్ నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. మేము వెళ్ళి వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇనిషియల్ గా అయితే ఇవాళ అయితే మేము 1 డే బిఫోర్ ఈవినింగ్ బయలుదేరుతున్నాం కాలేజ్ అయిపోగానే. ఎందుకంటే నెక్స్ట్ డే కాబట్టి ఈ రోజు ఈవినింగ్ మేము ట్రైన్ ఎక్కితే రేపు మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ ముందుగా రైల్వే స్టేషన్ కి వచ్చా. నెక్స్ట్ మా ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్, వాడు ఎక్కడ ఉన్నాడని. వాడు నేను ఒకేసారి లేదు, జస్ట్ డైరెక్ట్ రైల్వే స్టేషన్ లో అయితే మీట్ అయ్యాం. ఫైనల్ అయితే దొరికాడు. అయితే చివరికి ఇనిషియల్ గా ఇంకేముంది, ఆబ్వియస్లీ ఇంకా టికెటింగ్ ప్రాసెస్. మేము తిరుపతికి ఆఫ్టర్ ట్రైన్ ఎక్కుతుంది అరౌండ్లీ 3 years తర్వాత తిరుపతిలో. ఇంకా మేమైతే టికెట్ బై చేసాం. బట్ మాకు ఇక్కడ వచ్చినటువంటి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మాకు రావాల్సిన ట్రైన్ ఇంకా 15 minutes డిలే అయిపోయింది. దీనికోసం ఒక రష్. నెక్స్ట్ మాకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఆ ప్లాట్ఫామ్స్ ఎత్తుకున్నాం. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ కాదు, చెన్నైలో ఒక ప్లాట్ఫామ్ అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా కామెడీ, తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మేము ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తుందంటే, అరే తమిళనాడు వెళ్తున్నా, తమిళ్ రాదు, ఇంగ్లీష్ ఎలా మేనేజ్ చేయాలి, తెలుగులో మాట్లాడాలి, ఏం అర్థం కాదు మాకైతే. ఇంకా ఎలాగో డిలే అన్నారు కాబట్టి ట్రైన్ కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని కొన్ని తమిళ వర్డ్స్, మా ఫ్రెండ్స్ తమిళన్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ దగ్గర ఒక 2-3 ముక్కలు నేర్చుకోండి. ఆ 2-3 ముక్కలతోనే ట్రైన్ జర్నీ అంతా మేనేజ్ చేయలేను. మాకు లక్కీలీ మేము ఎక్కింది జనరల్ అయితే, జనరల్ లో సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము లక్కీ అయితే డైరెక్ట్ గా విండో సీట్ అయితే దొరికింది. బై బై తిరుపతి అనుకుంటూ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇనిషియల్ గా అయితే రేణిగుంటకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా మా జర్నీ ఎలా మారుదేమో. ఇది జాన్ 3rd అయితే రికార్డ్ చేస్తుంది, బట్ వీడియో అప్లోడ్ చేసిన మాత్రం చాలా డ్యూరేషన్ అయితే పట్టింది. బికాస్ ఆఫ్ తర్వాత హాలిడేస్ రావడం, ఇంటికి వెళ్ళడం, ఇంటికాడ ప్రాపర్ ఇంటర్నెట్ లేకపోవడం. కాకపోతే ఆ ఒక్క నైట్ ట్రైన్ జర్నీ అయితే నా లైఫ్ ని చాలా మార్చింది. అయితే ఈ యొక్క 2026 లో నేను ఏం చేయాలి, ప్లస్ ప్రతి ఒక్కటి ఆ ఒక్క నైట్ జర్నీతో నాకు తెలిసిపోయింది. అయితే మాత్రం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మెమొరబుల్, ప్రతి ఒక్కటి ఒక లైఫ్ లెసన్ లాంటిది అయితే. బట్ ఫైనల్ అయితే మేమైతే ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసుకుని అయితే చెన్నైలో అయితే ల్యాండ్ అయ్యాం. బట్ మేము దిగిన డైరెక్ట్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కాబట్టి ఐ నెవర్ ఎక్స్పెక్ట్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇంత బాగుంటుందా అని. నేను చూసిన తర్వాత ఎప్పుడు బుక్స్ లో చూడడం, చిన్నప్పుడు ఏదో మా సోషల్ టీచర్ చెప్పడం తప్ప రియాలిటీలో చూసినప్పుడు అది ఏదో ఎయిర్పోర్ట్ లోకి వచ్చినట్టు మొత్తం ప్యాసింజర్స్ కూర్చుంటారు కదా, ఆ టైప్ లో ఉంది. ఇక్కడంతా ప్యాసింజర్స్ కూర్చున్నారు. ప్యాసింజర్స్ కూర్చున్న సీటింగ్ ముందులో అయితే మాత్రం ట్రైన్స్ ఆగుతాయి, ప్లస్ అక్కడే మనకి డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ వెండింగ్ మిషన్, నేను ఎప్పుడు జపాన్ లో ఎప్పుడు వెండింగ్ మిషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి జపాన్ లో వెండింగ్ మిషన్ లో బై చేస్తారంటే నేను నమ్మలా. బట్ ఇండియాలో నేను ఫస్ట్ టైం చూసా బుక్స్ కొనేదానికి వెండింగ్ మిషన్ ఇక్కడ చెన్నైలో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఒక మసాజ్ సెంటర్ ఉంది. నేనైతే ఒకసారి ఎవరో దుబాయ్ లో ఉన్నప్పుడు ఒక వ్లాగ్ లో చేసింటే దాన్ని ఇప్పుడు చూసాం. ఇంకా నైట్ కి అయితే స్టే చేసి అయితే నైట్ వ్యూ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నా. దిస్ చెన్నై ఆఫ్ అవుట్ సైడ్ మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే, ఒక మోడర్న్ వరల్డ్ లోకి వచ్చినట్టు అయితే ఉంది. చాలా బాగుంది. అయితే ఇప్పుడున్న బస్సెస్ కానీ ఒక డిఫరెంట్ వరల్డ్. నేనైతే ఏపీలో ఇంత క్లాసిక్ అయితే చూడలేదు. మేబీ వైజాగ్ లో ఉండొచ్చేమో కానీ ఇక్కడైతే నేనున్న ఏరియాలో అయితే కరెంట్లో అయితే తిరుపతిలో ఒక ఏసీ బస్, ఎలక్ట్రిక్ బస్ చూస్తా అలాగా ఆ టైప్ లో. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ టైప్ లో ఉన్నాయి. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా ఇక్కడ ఏ బస్ ఉంటుందని అడిగితే చాలా వరకు చెప్పిన వాళ్ళు అయితే ఇక్కడ బస్సెస్ అయితే డైరెక్ట్ ఏముండవు, మీరు సపరేట్ గా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అయితే వెళ్లాల్సి వస్తుంది అన్నారు. కాబట్టి ఇంకా మేము ఏం చేసామంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇంకా అంత మించి మాకు నో మోర్ చాయిస్. బట్ ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ చెన్నైలో అయితే నేను చూసిన దాని ప్రకారం రోడ్స్ అయితే భయంకరంగా క్లీన్ గా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పుడు ఇప్పుడు ఓల్డ్ మూవీస్ లో చూసేది మీటర్ వేస్తే ఇంత చార్జెస్ పడతాయి, ఆ మీటర్స్ ఇక్కడ చూసాను నేనైతే ఫైనల్ చివరికి. ఇక్కడైతే క్లైమేట్ కానీ అండ్ మోర్ ఓవర్ మేము వెళ్ళేటప్పుడు మెరీనా బీచ్, నేను ఎప్పుడు వింటాం తప్ప మెరీనా బీచ్ ఇక్కడే చూడడం. వీలుంటే మేము వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు అంత టైం లేక మేము మెరీనా బీచ్ కూడా వెళ్ళలేదు. బికాస్ మేము వచ్చాక ఈవినింగ్ అయింది, మాకున్న టైం కి మొత్తం చూసుకొని ఇంకొక ఆపర్చునిటీ దొరికితే ఎప్పుడే నెక్స్ట్ టైం చూడాలి. బట్ మెరీనా బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది స్టూడెంట్స్ కానీ కొంతమంది అయితే స్కూల్ ట్రిప్స్ కూడా జరుగుతున్నాయి మేము చూసినప్పుడు. బాగుంది. అయితే ఎప్పుడు మూవీస్ లో చూడడం తప్ప కొన్ని సింగం మూవీస్ కూడా గుర్తొచ్చాయి, మొత్తం బోట్ సీన్స్ కానీ. ఇక్కడ నెక్స్ట్ ఓవర్ ఏంటంటే, ప్లస్ మేము వెళ్తుంది ఐఐటి మద్రాస్ కి. ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ కొంతమంది అయితే ఇక్కడ టీసీఎస్ ఏదైతే టాటా కంపెనీ ఉందో, టాటా కంపెనీ వాళ్ళు అయితే ఒక మ్యారథాన్ అయితే కండక్ట్ చేస్తున్నారు చెన్నైలో. ఇంకా కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చూసాం. తర్వాత ఫైనల్లీ మేము రావాల్సిన పొజిషన్కి అయితే వచ్చేసాం, రావాల్సిన చోటుకి అయితే వచ్చాం. అదే ఐఐటి మద్రాస్. అయితే దిస్ ఇస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ఐఐటి మద్రాస్. ఇది ఓల్డ్ గేట్ అంటారు ఐఐటి మద్రాస్ కి. ఇక్కడైతే మేము స్టే చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేయాలని. ఫైనల్లీ వచ్చాం అనుకున్నాం. నెక్స్ట్ ఒక ఫోటోని దిగుదాం ప్రాపర్ గా అనుకుంటే కెమెరాలో చూస్తే మాత్రం టెక్స్ట్ అంతా రివర్స్ లో కనబడుతుంది, మీరు కూడా చూస్తున్నారు కదా. బట్ ఫోటోకి మాత్రమే
ఇంకా లోపలికి ఎంట్రీ అయితే వెళ్తున్నా. ఎంట్రీ అవ్వంగానే మాకు ఎలా వెళ్ళాలో తెలియదు. తర్వాత ఇలా ఓపెన్ హౌసింగ్‌కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ సెపరేట్ బసెస్ అయితే అరేంజ్ చేశారంట. నేను బసెస్ ఎందుకబ్బా క్యాంపస్ లోపలే కదా! బట్ లోపలికెళ్తే తెలిసింది క్యాంపస్ ఎంత పెద్దదని. బై వాక్ ఎళ్తే మనకు అక్కడే 1 ½ అవర్ పడుతుంది. బట్ వీళ్ళు బసెస్ అరేంజ్ చేయడం వల్ల అయితే మేమైతే ఫ్రీగా అయితే వెళ్ళిపోతున్నాం. లేదంటే మాకు ఇంకా చాలా పెద్ద తలనొప్పి అయ్యేది. చివరికి బస్ ఎక్కేస్తున్నాం. బస్ ఎక్కి దిగేసాం కూడా ఈ గ్యాప్‌లోనే. బట్ నేను అది డిలీట్ చేశా. ఇప్పుడైతే మనం కరెంట్ అయితే ఐఐటీ మద్రాస్‌లో కరెంట్ ఇన్స్టిట్యూషన్ లోపలికైతే పూర్తిగా అయితే వచ్చాం. ఎంట్రీ లోగోనే చాలా బాగుంది కదా ఎంట్రీకి. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్‌తో కూడా వచ్చారు. కొంతమంది స్కూల్స్ నుంచి అయితే చాలా మంది వచ్చారు. కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అయితే ఇక్కడ శాస్త్ర ఓపెన్ హౌసింగ్ ఉంది కదా! ఇదే దీని మెయిన్ టైటిల్. ఇక్కడ మనం ఇనీషియల్‌గా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఓపెన్ హౌసింగ్ ఏరియాకి వస్తున్నాం. ఇక్కడ ఏందంటే మనకి నావీకి సంబంధించినవి గానీ, ఓవరాల్‌గా ఐఐటీ మద్రాస్ జరుగుతున్నట్టు మొత్తం అన్ని యొక్క వర్క్స్ అనేవి మనకి ఇక్కడే చూపిస్తున్నారు. బట్ ఇది ప్రైమరీ కాదు. ఇది జస్ట్ బేసిక్‌గానే మాత్రం ఇక్కడ నావీ ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ కేటగిరీస్ అయిన గానీ, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ గానీ, నెక్స్ట్ వచ్చేసి సివిల్, మెకానికల్ అంటూ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. మనం ఇనీషియల్‌గా అయితే మాత్రం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంకా ఫుడ్ కూడా తినలేదండి. ఫుడ్‌కెళ్తున్నా కానీ ఆ లోపలే మద్రాస్ ఏదైతే మన ఐఐటీ ఉందో లోపల జింకలు. మీకు ఇంకో విషయం చెప్పడం, ఇక్కడ ఫుల్‌గా ఏరియా అయితే చాలా లార్జ్ అంటే లార్జ్ ఏరియా. మా ఊరే దీనికన్నా చిన్నది. మా ఊరికన్నా ఒక 2 టైమ్స్ పెద్దగా ఉంది. మేము ఫుడ్ తినేసి ఇంకైతే బయటకొచ్చాం. ఇక్కడ ఉన్నది నేనే భయపడొద్దు. బికాస్ ఆఫ్ ఏదో ఫన్ కోసం, వీడియో కోసం అలా కూర్చున్నాం. ఇంకేం చేయలేదు తెలియక కాసేపు వీడియో రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ ఫస్ట్ మనం వెళ్తున్న బ్లాక్ అయితే ఇదే. ఈ బ్లాక్‌లో ఏముందో తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇనీషియల్‌గానే మేము బయట నుంచి చూస్తున్నప్పుడు ఏందంటే ఇక్కడ టెక్నో కంపెనీ వాళ్ళైతే గేమింగ్ స్పాన్సరింగ్ కూడా చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ కల్చర్ గానీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. మన కాలేజెస్‌కి, ఐఐటీస్‌కి అయితే చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. అసలు మనం కంపేర్ కూడా చేయలేము. అంత హై లెవెల్ బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ కానీ, కొన్ని ఏరియాస్ కానీ చూసుకున్నాం. మనకి ఎక్కువగా తెలిసినటువంటి ఫీడెక్స్ స్మార్ట్ కానీ, ఐఐటీ మద్రాస్ కానీ, బ్రెయినో కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ కానీ చాలా అయితే ఇక్కడే ఉన్నాయి. అంటే మనం బ్రెయిన్ మీద కానీ ఏదైనా మెడికల్‌గా ఏమైనా చేయాలన్నా కానీ అవన్నీ ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళాం కానీ బట్ అవన్నీ రికార్డ్ చేయకూడదని చెప్పారు కాబట్టి మేము చేయలేదు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పాండ్ ఉంది. ఈ పాండ్‌లో ఫిషెస్ చూసారా? చాలా బాగున్నాయి. అందుకని తీసుకున్నా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ మా డేటా సైన్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బట్ దానికన్నా ముందు మాకు దగ్గరలో ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఈ జింక అయితే కార్‌కి అడ్డంగా ఉంది అయితే. ఇంకేం చూస్తూ ఉన్నా. అది ఎంతసేపు జరగలేదు. నెక్స్ట్ మనం మెయిన్ ఐఐటీ మద్రాస్ ఇన్నోవేషన్ సెంటర్‌కి అయితే వెళ్తున్నాం. మనకి అన్ని కాలేజ్‌లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎలా అయితే ఉంటాయో ఇలాగ ఐఐటీ మద్రాస్‌లో ఇన్నోవేషన్ సెంటర్స్. ఈ ఇన్నోవేషన్ సెంటర్స్‌లోనే ఈ ఐఐటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఒక గ్రేట్ ఆపర్చునిటీ అంటూ వాళ్ళకంటూ ఏదైనా ఒక ఐడియా గాని ఉంటే ఇక్కడికి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ అనేది ఐఐటీ మద్రాస్ అనేది వాళ్ళకి ఇస్తుంది. లైక్ ఇక్కడ మనం చూస్తే 3D ప్రింటింగ్ కానీ, నెక్స్ట్ రోబోటిక్స్ కానీ, ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా అయితే ఉన్నాయి. వీళ్ళకి డెస్క్టాప్స్ కానీ, డిఫరెంట్ సిపియూస్ కానీ, ఇక్కడ వచ్చిన అవార్డ్స్ కానీ వీళ్ళు చూడండి వీళ్ళు అచీవ్ చేసినట్టు చాలా ఉన్నాయి. అయితే నెక్స్ట్ హైపర్ లూప్ మీకు తర్వాత చూపిస్తా. హైపర్ లూప్ కూడా ఇక్కడ ఉంది. గ్లోబల్లీ అయితే మనకి ఎలాన్ మస్క్ అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత మన ఇండియాలోకి అయితే ఐఐటీ మద్రాస్ వాళ్ళు దీని ప్రోటోటైప్ అయితే చేస్తున్నారు. నేను లాస్ట్ టైం ఇస్రోకి వెళ్ళినప్పుడు చూసా. ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ అనేవాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇదంతా ఇన్నోవేషన్. ఇక్కడ చూసేదంతా ప్రతి ఒక్కటి ఇన్నోవేషనే కాబట్టి స్టూడెంట్ ఏదైతే కొత్తగా ఏమైనా చేంజెస్ చేసి లో బడ్జెట్ లో మనకి ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకుని రావాలనుకుంటారో అవన్నీ ఇక్కడే వీలైతే చేసేస్తారు. నెక్స్ట్ మనం ప్లాస్టిక్ ల్యాబ్స్ కి అయితే వెళ్తున్నాం. ఈ ప్లాస్టిక్ ల్యాబ్స్ లో ఏంటంటే ఎంటైర్ ఈ బ్లాక్ అంతా ప్లాస్టిక్ సంబంధించినటువంటిది. మనం కరెంట్ ఏదైతే ప్లాస్టిక్ వాడుతున్నామో ఆ ప్లాస్టిక్ మనం 3D ప్రింటింగ్ లో యూస్ చేసుకొని డెవలప్ చేయడం కానీ, లేదంటే న్యూ ఫ్యాబ్రిక్స్ కానీ, న్యూ మెటీరియల్స్ డిస్కవర్ చేసి ప్లాస్టిక్ కన్నా క్వాలిటీని అలాగే స్ట్రెంత్ ని ఎక్కువగా బిల్డ్ చేసే మెటీరియల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ మొత్తం ఈ బ్లాక్ లో అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఇనిషియల్ గా అయితే మాత్రం ప్లాస్టిక్ ని ట్రెడిషనల్ వేలో ఏ విధంగా డెవలప్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఈ ఎక్విప్మెంట్ ని తీసుకొని మనం ఏదైతే ప్లాస్టిక్ కోసం యూస్ చేస్తామో ఆ మెటీరియల్ అనేది ఆ ఒక ఎక్విప్మెంట్ లో వేసిన తర్వాత దాన్ని మనం ఎప్పుడైతే మౌల్డ్ చేస్తామో అప్పుడు మాత్రమే ప్లాస్టిక్ అనేది మనకు వస్తుంది. ఇది మన ట్రెడిషనల్ వే. ఇలా ట్రెడిషనల్ వేలో ప్లాస్టిక్ అనేది చేస్తారని మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మోడర్న్ వేలో కూడా ఏ విధంగా చేస్తారో ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ మాత్రం కొన్ని మిక్చర్స్ ద్వారా డెవలప్ చేసినాయి అంట. డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసుకుని దానివల్ల నార్మల్ ప్లాస్టిక్ అని ఇది కొంచెం హార్డ్ డ్యూరబుల్ గా ఉంటుంది. తర్వాత అలాగే ప్లాస్టిక్ ల్యాబ్స్ చూసుకున్న తర్వాత ప్లాస్టిక్ ల్యాబ్స్ లో ఇంకొక పార్ట్ సెక్షన్ చూసుకున్నా క్లే మెటీరియల్స్. మట్టితో అయితే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ డిఫరెంట్ గా అన్ని అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే మేము మా డేటా సైన్స్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ యొక్క బ్లాక్ అయితే వెళ్తున్నాం. ఆ బ్లాక్ వెళ్లే దారిలోనే మాకు చాలా బ్లాక్స్ అయితే కనిపించాయి. సివిల్, మెకానికల్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిఫరెంట్ రాకెట్
కంప్యూటర్ సైన్స్ అండ్ నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇలా చాలా చాలా అయితే ఏరియాస్ అయితే కనిపించాయి. వాటన్నిటి కూడా చూద్దాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం అనుకో. ముందు మా బ్లాక్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ మా ఫీల్డ్ మేము చూసుకోపోతే ఎలా ఫస్ట్ అని వెళ్తున్నాం. అయితే ఇదే అనుకుంటా. కాదు రైట్ సైడ్ తిరుగుదాం కొంచెం. ఇటు వెళ్తే మాత్రం మా బ్లాక్ ఇది. మాకు డేటా సైన్స్ కోసం ఐఐటి మద్రాస్లో అలకాట్ చేసిన స్లాట్స్ అండ్ ల్యాబొరేటరీస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటాయి. వెళ్ళే ముందే అయితే బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంది. ప్రతి బ్లాక్ అయితే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఐఐటీ కంటే మనకి తెలిసిందే కదా, సెంట్రల్ నుంచి బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం బయట కాలేజెస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ హెవీగా ఉంటుంది కాంపిటీషన్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ మొత్తం మోడర్న్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఉంటుంది. దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. మాది 4th ఫ్లోర్లో ఉంది. మేమైతే ఇప్పుడు వెళ్ళాల్సిన ల్యాబొరేటరీ, ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాం. జస్ట్ గైడెన్స్ తీసుకొని కింద ఎలా వెళ్ళాలి ఏంటి అని. మా ఫ్లోర్కి వెళ్ళే ముందు అయితే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇంకొక ఓపెన్ హౌసింగ్ అయితే ల్యాబొరేటరీ ఉంది. బట్ ఇది మొత్తం ఎయిర్కి సంబంధించింది. ఏదైతే కూలింగ్ సిస్టమ్ కానీ, వేపర్ సిస్టమ్ కానీ అవన్నీ ఎలా వర్క్ అవుతాయి కానీ, వాటర్ ఫిల్టరింగ్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. బట్ మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం. బట్ మమ్మల్ని అయితే వీడియో తీయలేదు, వెళ్ళాం కానీ. బట్ లోపలైతే చాలా బాగుంది. తర్వాత మేము మా ఒక ల్యాబొరేటరీస్ కూడా వెళ్ళాం. బట్ ఆ ల్యాబొరేటరీస్ ఇంకా ఓపెన్ కాలేదు. మేము అయితే రిటర్న్ వచ్చేసి ఇంకొక ల్యాబొరేటరీస్కి అయితే వెళ్తున్నాం. రైట్ నో మేము సివిల్కి అలాగే కంప్యూటర్ సైన్స్కి అయితే వెళ్తున్నాం. ఆ దారి లోపల వెళ్తుంటే ఇక్కడికి జింక్ ఒకటి, మొత్తం కాలేజ్ నిండా జింకలు అయితే భయంకరంగా, జింకలు కోతులు. వీటికి ఫుడ్ అయితే ఫీడ్ చేయకూడదు అన్నారు కాబట్టి మేము ఏం చేయలేం, జస్ట్ చూస్తాం అంతే. ఇంకా ఈ రోజుకి అయితే ఇలా మా ల్యాబొరేటరీస్ అవన్నీ మా సైడ్ అయ్యాయి. మళ్ళీ చూద్దాం అవి ఎప్పటికి మేము మళ్ళీ అవి ఓపెన్ అవుతాయి, ఆ టైంకి మేము వెళ్ళి కనుక్కోవాలి. బట్ రైట్ నో అయితే మేము సివిల్కి అయితే వెళ్తాం. సివిల్ మెకానికల్ డిపార్ట్మెంట్స్కి అక్కడ వెళ్ళి చూడాలి ఏం జరుగుతుంది. మనం సివిల్ డిపార్ట్మెంట్కి అయితే వచ్చాం. సివిల్ డిపార్ట్మెంట్లో నాకైతే భయంకరంగా నచ్చిందంటే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ భయంకరంగా చేశారు స్టూడెంట్స్కి. ఒకసారి మీరే లోపలికి వెళ్ళిన తర్వాత విందాం. ఇక్కడ నేనైతే లోపలికి వచ్చే ముందు అయితే కొంతమంది కలుసుకున్నా. వాళ్ళైతే మన కంట్రీ నుంచి కాదు, అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి కూడా ఐఐటి మద్రాస్కి అయితే వచ్చారు. నిజానికి మేము సివిల్ కాదు, బట్ వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అయితే అంత ఈజీగా అంత కంఫర్టబుల్గా ఉంది. మిగతా డిపార్ట్మెంట్స్కి వెళ్ళాం కానీ వాళ్ళకైతే అంత ఎక్స్ప్లెనేషన్ అయితే మాకైతే ప్రాపర్గా ఇవ్వలేదు. బట్ సివిల్ డిపార్ట్మెంట్ అయితే 5 out of 5 అయితే ఇవ్వచ్చు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్కి. వీళ్ళైతే ఫస్ట్ మనకి ఏ విధంగా ఫిల్టర్ అవుట్ కానీ శాండ్ ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి పెర్మబిలిటీ ఏ విధంగా ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది, మనం బిల్డ్ చేసే బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా యూస్ అవుతుంది, మనం ఏ మెటీరియల్స్ వాడదాం, ఈ యొక్క మొత్తాన్ని మనకైతే ఈజీ అండ్ కన్వెన్షనబుల్ వేలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లూయిడ్ లిక్విడ్ ఉంది. ఈ ఫ్లూయిడ్ లిక్విడ్ మీకు తెలుసుంటే కాస్త చెప్పండి. ఇది జనరల్గా ఏం చేస్తుందంటే మనం ఏదైతే హార్డ్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో దాన్ని అది స్ట్రాంగ్ చేసుకుంటుంది దాని యొక్క మాలిక్యూల్స్ని. బట్ ఎప్పుడైతే మనం నార్మల్గా అయితే ఎంటర్ చేస్తామో అప్పుడు అది నార్మల్గా అయితే మనల్ని మూవ్మెంట్ అయితే ఇస్తుంది ఆ ఫ్లూయిడ్ లోపలికి. బట్ ఎప్పుడైతే మనం ఫోర్స్ఫుల్గానే అటాక్ చేస్తామో ఆ టైంలో ఆ ఫ్లూయిడ్ మాడ్యూల్స్ అయితే మాలిక్యూల్స్ ఉన్నాయో అవన్నీ హార్డ్గా అయిపోతాయి. ఎక్విప్మెంట్స్ కానీ అవి కూడా చూసుకుంటాం. ఈ ఎక్విప్మెంట్స్ అనేవి ఏదైతే మన కన్స్ట్రక్షన్ ఉంటుందో గ్రౌండ్ అనేది ఏ విధంగా అయితే ఫౌండేషన్ ఇస్తామో ఆ ఫౌండేషన్ అప్పుడు ఆ ఫౌండేషన్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉందని తెలుసుకోవడానికి అయితే యూస్ అవుతుంది. నాకైతే ఆ లెవెల్లో గుర్తుంది బికాస్ ఆఫ్ నేను వెళ్ళి చాలా రోజులు అవుతుంది కాబట్టి నాకు గుర్తుందో అయితే చెప్తున్నా. నెక్స్ట్ మన అదర్ కంట్రీస్ అంటే అనాలా, ఇదిగోండి వీళ్ళే లిబేరియా నుంచి అయితే వచ్చారు, ఆఫ్రికన్ నుంచి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఐఐటి మద్రాస్కి అయితే వచ్చి చదువుకుంటున్నారు. గ్రేట్ థింగ్ అది. ఎక్కడి నుంచి వచ్చి మన కాలేజ్కి వచ్చి చదువుకోవడం, మన ఇండియాకి వచ్చి చదువుకోవడం అంటే ఒక గ్రేట్ థింగ్ అయితే మనకు ఒక బెస్ట్ అచీవ్మెంట్ లాగా. నెక్స్ట్ సిఎస్సి డిపార్ట్మెంట్కి వచ్చాం కానీ ఈ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఇంకా ఓపెన్ హౌసింగ్ కరెక్టే, బట్ ఇక్కడ ఎటువంటి గైడెన్స్ కానీ ఎవరైతే లేరు. అందుకే నేను చెప్పింది సివిల్ ఇంజనీరింగ్లో అయితే మాత్రం 10 out of 10 అయినా ఇచ్చినా కానీ పర్లేదు వాళ్ళకి. అసలు ఎక్స్ప్లెనేషన్ కానీ వే ఆఫ్ గైడెన్స్ కానీ అంత అయితే అంత బాగుంది. ఇంకా కంప్యూటర్ సైన్స్ కానీ అవి కూడా చూసుకున్నా ల్యాబొరేటరీస్ ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు అయితే వస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్టుకి నెక్స్ట్ అయితే మాకు ఇంకా మిగిలింది మెకానికల్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఏరోస్పేస్, నెక్స్ట్ ఇలా ఇంకొన్ని చిన్నవి అయితే ఉన్నాయి. వాటిసారి చూసేసుకుందాం. మేము వచ్చింది అయితే మార్నింగ్ సెషన్ కాబట్టి మేము వచ్చినప్పుడు చాలా లిమిటెడ్ పీపుల్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది అయితే బల్క్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఓపెన్ హౌసింగ్ కి ఆఫ్టర్నూన్ వచ్చిన సెషన్ వాళ్ళు. వీళ్ళైతే మాత్రం పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ మాక్సిమం వచ్చారు. ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొని మొత్తం ఇదంతా ఏరియా అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ డెస్క్. మాకు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ వచ్చి మేమైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ ఒక రూట్స్కి అయితే వెళ్ళొచ్చు. మేమైతే హెల్ప్ డెస్క్ దగ్గర మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని నెక్స్ట్ అయితే మూవ్ అవుతాం మేము వెళ్ళాల్సిన స్పాట్కి. ఇంకా ఉన్నాయి కదా, ఒకసారి అన్ని కూడా చూసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు మేము వచ్చిందైతే వన్ ఆఫ్ ద థింగ్, గ్లోబల్ థింగ్ అయితే ప్రతి ఒక్క కంట్రీకి కావాల్సిన ఇంజనీరింగ్కి ప్లస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత దానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఏమేం కావాలి అవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నారు. అంటే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో దాంట్లో డిఫరెంట్ న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నారో వాటన్నిటిని వాడుకున్నారు. లైక్ మనకి లేజర్ బీమింగ్ ద్వారా కానీ లేదంటే ఎక్విప్మెంట్స్ ద్వారా మోడర్న్ గా చేయడం కానీ ఆ విధంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదంతా రోబోటిక్స్ ద్వారా అయితే జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్. కింద మనకి ఏదైతే బెంచ్ ఉందో ఆ బెంచ్ మీద మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టుకోవడం బై డైరెక్ట్ గా మన యొక్క హ్యాండ్ జెస్టర్స్ కానీ లేదంటే కంప్యూటర్స్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసి దాని యొక్క మూవ్మెంట్ ద్వారా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ అది ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అయినా కానీ త్రూ ఇలా రోబోటిక్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు అయితే వాళ్ళు రిప్రజెంట్ అయితే చేస్తున్నారు.
నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా లార్జ్ అమౌంట్ ఆఫ్ బిగ్ ప్రోడక్ట్స్ ఏవైతే చేయాలనుకుంటారో ఆ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి బల్క్ అమౌంట్ ఆఫ్ రోబోటిక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం ఇది ఒక బ్యాటరీ పార్ట్ అయితే, ఇక్కడ మీరు ఇది ఒక కార్. ఈ కార్ యొక్క ఇదంతా అవుట్ సైడ్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ పైన మనకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకొని ఈ వెహికల్ని మాడిఫై చేసుకోవచ్చు. దాని ఒక ట్రక్గా చేసుకోవచ్చు, లేదంటే ఒక కార్గా చేసుకోవచ్చు, లేదంటే మినీ బైక్గా చేసుకోవచ్చు. మనకు తగ్గట్టు 4 వీలర్గా మనకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఏరోస్పేస్కి అయితే వెళ్తున్నాం. ఏరోస్పేస్లో అయితే మనకి రాకెట్ సైన్స్ కానీ ఇవన్నీ అయితే మనం తెలుసుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్లే ముందు ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు జనాల్ని. మాకు ఐఐటి క్లాసెస్లోనే కొన్ని క్లాసెస్లో అయితే మమ్మల్ని కూర్చోబెట్టారు. మొత్తం ప్రతి ఒక్క క్లాస్కి అయితే ఏసీ అయితే మ్యాండేటరీ అయిపోయింది. అవి చూడడానికి చాలా ఓల్డ్ క్లాసెస్ ఉన్నా కానీ లోపలికి వెళ్తే మాత్రం ఎక్కడ చూసినా ఏదో ఒక చిన్నపాటి ఇన్నోవేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. కూర్చుంటే సీటింగ్ కాడి నుంచి క్లాస్ రూమ్ దగ్గర బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే కూర్చొని డిజిటల్ బోర్డ్ పక్క, నెక్స్ట్ నార్మల్ బోర్డ్ పక్క రెండింటిని అయితే యాక్సెస్ చేస్తూ స్టూడెంట్స్ అయితే క్లాసెస్ చెప్తున్నారు. ప్లస్ విండోస్ కానీ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు చూసిన ఇప్పుడైతే మనం ఈ యొక్క రాకెట్ సైన్స్ కి అయితే వచ్చాం. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన సైన్స్ కి సంబంధించినటువంటి రాకెట్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారు, దాని అవుట్ సైడ్ ద లేయర్ ఆ పార్టికల్స్ అన్ని మనం ఎక్కడైతే తెలుసుకోవచ్చు. అవి ఎంత బాగా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి ఆ ఒక హీట్ ఒక టెంపరేచర్ ని ఏ విధంగా హ్యాండిల్ చేసేటట్టు మెటీరియల్స్ అయితే యూస్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని మెటీరియల్స్ అయితే చూపించారు. ఈ మెటీరియల్స్ ద్వారా అయితే వాటి నేమ్స్ నాకు ప్రాపర్ గుర్తులేవైతే కాబట్టి నేను నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. గ్రాఫైట్లు కానీ లేదంటే గ్రాఫైట్ యూస్ చేసుకోవడం కానీ ఈ విధంగా యూస్ చేసుకుని మనకు కొన్ని కొత్త మెటీరియల్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ మెటీరియల్స్ అనేవి కాస్ట్ ప్రకారంగా తక్కువగా ఉండొచ్చు, బట్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, లాంగ్ లైఫ్ కూడా. కొన్ని మెటీరియల్స్ ఏంటంటే మౌల్డ్ చేసి చాలా మల్టిపుల్ లేయర్స్ ద్వారా డెవలప్ చేస్తారు. దాని కాస్ట్ పెరుగుతుంది, బట్ దాని యొక్క డ్యూరబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అయితే లైఫ్ టైం అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందంట నార్మల్ మెటీరియల్స్ తో చూసుకుంటే. ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అంటున్నారు, బట్ అది మనకి ప్రాపర్ గా అయితే ఫుల్ గా తెలియదు. చూద్దాం ఫర్దర్ గా ఏం జరుగుతుంది. దీన్ని యూస్ చేసుకొని వీళ్ళైతే కొన్ని ప్రోటోటైప్స్ కూడా బిల్డ్ చేశారు. అవి కూడా మనం ఫర్దర్లీ వెళ్ళి చూద్దాం. అయితే ఆ ఒక ప్రోటోటైప్స్ ఏ విధంగా ఎంత హార్డ్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇండియాకి ఎయిర్ ఫోర్స్ సంబంధించిన తేజస్ అనే ఒక ప్రోటోటైప్ కూడా ఇక్కడ మనం పెట్టారు. ఈ ప్రోటోటైప్ కూడా అదే మెటీరియల్ యూస్ చేసుకొని చేశారు. అయితే ఐటీ మద్రాస్ అయితే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.